గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ప్రజెంట్ యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్స్ జాబ్స్ అయితే మాత్రం చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఆల్ ఏ జాబ్ చూసినా, ఏ సీవీలో చూసినా అందరూ ఏఐ గురించే ఫుల్గా అడుగుతున్నారు. ఏఐ కనుక సీవీలో లేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా సీవీ అసలు ఏఐ పికప్ చేయదు. ఎందుకంటే ఇదివరకు మాన్యువల్గా మనుషులు చూసేవాళ్ళు కదా సీవీలు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏఐ రీడ్ చేస్తుంది ఆటోమేటిక్గా మనం పంపించే ప్రొఫైల్. అందుకని నేనేం చెప్పాను మీకు అంటే, ఒక్క పేజీలోనే పెట్టేయండి. మీరు ఏది ఉన్నా సరే ఒక్క పేజీలోనే పెట్టేయండి. తర్వాత టూ మచ్గా రెస్పాన్సిబిలిటీస్ ఓవర్గా పెట్టేసేయకండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్కిల్ సెట్ మ్యాచింగ్ అనమాట. సో మెయిన్ స్కిల్ సెట్ జేడీకి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. కానీ మనం పాత జాబులు అది చేసాం ఇది చేసాం ఎన్నన్నా చేయని మనం వాడు ఇంటర్వ్యూ చేసుకుంటాడు తీసుకుంటాడు. కానీ సో సైబర్ సెక్యూరిటీ ఒకటి, డేటా ఇంజనీరింగ్ ఒకటి. ఇప్పుడు ఎందుకంటే ఏఐకి సంబంధించిన అన్ని కొత్త మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఆటోమేషన్ అయిపోతున్నాయి. ఓకే, ఆటోమేషన్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు అలాంటి ఎంప్లాయీస్ ఎక్కువ అవసరం అవుతారు. డేటా అంతా అప్లోడ్ చేయాలి కదా. సో దానికి సంబంధించిన ఏఐ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోండి. మెయిన్ డేటా ఇంజనీరింగు, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, ఈ మూడు మాత్రం ఇప్పుడు టాప్ జాబ్స్. మీ సీవీలో ఏఐకి సంబంధించిన ఎన్ని టూల్స్ వస్తే అన్ని టూల్స్ పెట్టండి. లేదంటే పికప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లో ఎలా ఉంటుందంటే వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అడుగుతుంటారు అన్నమాట. సో అంటే అన్నీ పెట్టేస్తారు. ఇక ఏఐకి సంబంధించిన మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ పెట్టేస్తారు. సో కాబట్టి ఏంటంటే మీరు కూడా మ్యాక్సిమం ఫస్ట్ పేజీలో ఎంత వీలైతే అంత టెక్నికల్ నాలెడ్జ్ మీరు పెట్టండి. ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్చుకోండి. ఓకే, బాయ్.